ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇంగ్లీష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజైన ఆదివారం రోజు ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కీలకమైన సమయంలో శతకంతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగిలిన భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. మొత్తంగా ఇంగ్లాండ్కు 399 పరుగుల టార్గెట్ ఇచ్చింది భారత్. లక్ష్య ఛేదనలో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 28-0 వద్ద మూడవ రోజు ఉదయం ఆట ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. వెంటనే ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. తన ఓవర్ నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ అండర్సన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 21 బాల్స్ ఆడిన రోహిత్ నిన్న చేసిన 13 పరుగులకే ఈరోజు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ అండర్సన్ బౌలింగ్లోనే జో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 2 పరుగులకే ఇండియా 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ఉదయం చల్లటి వాతావరణంలో తన పదునైన బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. శుభ్మన్ గిల్ సైతం ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే గిల్ డిఆర్ఎస్ కోరుకోవడంతో బతికిపోయాడు. బాల్ బ్యాట్ ఎడ్జ్కి తగిలి ప్యాడ్కు తగలడంతో థర్డ్ ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు. చలి తగ్గి కాస్త ఎండ కాచాక అండర్సన్ బౌలింగ్లో పదును తగ్గింది. దీంతో గిల్, శ్రేయస్ అయ్యర్లు మెల్లగా బ్యాట్ జులపించడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. అయినా భారత బ్యాటర్లు అవకాశం ఇవ్వలేదు. ఓ ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్ క్రమంగా జోరు పెంచాడు. బౌండరీలతో స్కోర్ బోర్డును చకచకా ముందుకు నడిపాడు. శ్రేయస్ అయ్యర్ సైతం టచ్లోకి వచ్చి గిల్కు చక్కటి సహకారాన్ని అందించాడు. గత కొద్ది కాలంగా తన అధ్వాన్న ఆట తీరుతో పలు విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ఈ మ్యాచ్లో ఎలాగైనా భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఆడాడు. ఆచితూచి ఆడితే లాభం లేదనుకుని ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 81 పరుగులు జోడించాక హార్ట్లీ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ అనవసరంగా ఓ భారీ షాట్ కొట్టి స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్టోక్స్ ఆ బాల్ను వెనక్కి పరిగెత్తి అద్భుతమైనటువంటి క్యాచ్ అందుకున్నాడు. 52 బాల్స్ ఆడిన అయ్యర్ 2 ఫోర్లతో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన రజత్ పటీదార్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. ఈ తరుణంలో భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించి వేగంగా ఆడిన శుభ్మన్ గిల్ కేవలం 132 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇటీవల కాలంలో వన్డేలు, టీ20లో అద్భుతంగా ఆడుతున్న శుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో మాత్రం తన స్థాయి మార్కు వేయలేకపోయాడు. 21 టెస్టులో 29 సగటుతో ఉన్నాడు. కొంతకాలంగా గిల్ వరుసగా విఫలమవుతూ ఉన్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్కు గిల్ సరిపోడు అనేటటువంటి విమర్శలు వినిపించాయి. టెస్టులో అతడిని పక్కన పెట్టి వేరే బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి ఈ రెండవ టెస్టులో గిల్ బ్యాట్తోటే సమాధానం చెప్పాడు. క్లాసీ షాట్లతో శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్కు టెస్ట్ క్రికెట్లో ఇది 3వ సెంచరీ. సుమారు 11 నెలల తర్వాత టెస్ట్ సెంచరీ చేశాడు గిల్. గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్లలో అతడు చేసిన అత్యధిక స్కోరు 34 పరుగులు మాత్రమే. అంటే గత 12 ఇన్నింగ్స్లలో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో అతడి మీద విమర్శల ధాటి పెరిగింది. ఇప్పుడు ఈ రెండవ టెస్టులోని రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి మళ్ళీ ఫామ్ అందుకున్నాడు గిల్. మరి టెస్ట్ క్రికెట్లో గిల్ జోరు కొనసాగించగలడేమో చూడాలి. 5వ వికెట్కు గిల్, అక్షర్ పటేల్ కలిపి 89 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వెంటనే ఇద్దరు అవుట్ అయ్యారు. ఇక కీపర్ కేఎస్ భరత్ 6 పరుగులతోటి కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యి నిరాశపరచగా చివరిలో భారత సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్కు బుమ్రా తోడుగా నిలిచాడు. 26 బంతులు ఆడిన బుమ్రా చివరికి ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. అయితే వికెట్ పడకుండా అతడు అశ్విన్కు తోడుగా నిలిచాడు. మరోవైపు అశ్విన్ నిలకడగా ఆడి పరుగులు రాబట్టాడు. అయితే కాసేపటికే అశ్విన్ కూడా అవుట్ అవడంతో టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా టీమిండియా తన రెండవ ఇన్నింగ్స్లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 3 ఫోర్లతోటి 17 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో రూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 21 బాల్స్ ఆడి 3 ఫోర్లతోటి 13 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శుభ్మన్ గిల్ 147 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 2 సిక్సర్లతోటి 104 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్లో ఫోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 52 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 29 పరుగులు చేసి హార్ట్లీ బౌలింగ్లో స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రజత్ పటీదార్ 19 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లో ఫోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతో 45 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
కీపర్ కేఎస్ భరత్ 28 బంతులు ఎదుర్కొని ఒక 4తో 6 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అశ్విన్ 61 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్లతోటి 29 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లోనే ఫోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 5 బంతులు ఎదుర్కొని టామ్ హార్టీ బౌలింగ్లో డకెట్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక బుమ్రా 26 బంతులు ఎదుర్కొన్న ఒక్క పరుగు కూడా చేయకుండా అశ్విన్కి మాత్రం మంచి స్టాండ్ ఇచ్చాడు. అయితే చివరికి ఒక్క పరుగు కూడా చేయకుండా టామ్ హార్టీ బౌలింగ్లో బేస్టోక్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక చివర్లో ముఖేష్ కుమార్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా మిగిలాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీగా టామ్ హార్ట్లీ 4 వికెట్లతోటి రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ 3 వికెట్లు, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు. ఇక 399 పరుగుల విజయలక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు క్రాలే, డకెట్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. వారు దూకుడుగా తమ ఇన్నింగ్స్ను మొదలుపెట్టారు. అయితే 27 బంతుల్లో 6 4లతోటి 28 పరుగులు చేసిన డకెట్ అశ్విన్ బౌలింగ్లో కీపర్ శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జాక్ క్రాలే 50 బంతుల్లో 3 4లు 1 6 తోటి 29 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రెహాన్ అహ్మద్ 8 బంతుల్లో 2 4లతోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా ప్రస్తుతము ఇంగ్లాండ్ తమ రెండవ ఇన్నింగ్స్లో 14 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 67 పరుగులు చేసి మరి లక్ష్యం దిశగా సాగుతుంది. ఇంకా ఇంగ్లాండ్ గెలవడానికి 332 పరుగులు చేయాలి. ఇక 4వ రోజు కీలకమైంది. దాదాపుగా 4వ రోజే ఆట ముగిసేటటువంటి అవకాశం 90% ఉంది. ఇండియా గెలుపా లేక ఇంగ్లాండ్ గెలుపా అనేది 4వ రోజు తేలే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్కి ఇంకా భారీ లక్ష్యమే ఉంది, 332 పరుగులు. అది కూడా 4వ ఇన్నింగ్స్లో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. పిచ్చు స్పిన్నర్లకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో అశ్విన్, తర్వాత కుల్దీప్ యాదవ్, అదేవిధంగా అక్షర్ పటేళ్లను ఎదుర్కొని 332 పరుగులు చేయటము, అది చేతిలో 9 వికెట్లు ఉండగా మరి అది ఇంగ్లాండ్కి సాధ్యమేనా? మరి బస్బాల్ ఆట తీరుతోటి టెస్ట్ క్రికెట్ ఆట స్వరూపాన్ని మార్చేస్తున్నటువంటి ఇంగ్లాండ్ రేపైతే ఖచ్చితంగా అటాకింగ్ గేమే ఆడుతుంది, నో డౌట్. వాళ్ళైతే డిఫెన్స్గా అయితే ఆడరు. మరి ఆ క్రమంలో బస్బాల్ వ్యూహం మరోసారి పనిచేస్తుందా లేక ఇండియన్ స్పిన్నర్లు వాళ్ళని త్వరగా ఆల్అౌట్ చేసి ఈ సిరీస్లో ఇండియాకి తొలి విజయాన్ని అందిస్తారా లేదా అనేది రేపు తేలిపోయే అవకాశం ఉంది.